నమస్తే. ఈ కాలంలో ఓటీటీ మూవీస్ కూడా ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అయ్యే మూవీస్కి బాగా ధీటుగా ఉన్నాయి. అయితే కిల్ అనే సినిమా కూడా థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తుందని చెప్పుకోవాలి. మొత్తానికి కిల్ ఎలా ఉంది ఏంటి అనే సంగతులు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. డిజ్నీ హాట్‌స్టార్లో లభించేటువంటి ఒక ఈ కిల్ మూవీ గురించి ఆయన వివరణలో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కిల్ మూవీకి సంబంధించి అది థియేటర్స్లో అంతగా అలరించకపోయినా సరే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత డిజ్నీ హాట్‌స్టార్లో ఇప్పుడు బాగా ఆకట్టుకుంటుందని చెప్పేసి అయితే వింటున్నాం. సో సినిమా గురించి ఓవరాల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే కిల్ సినిమా థియేటర్లో కూడా బాగా ఆడింది. థియేటర్లో కూడా పెద్ద హిట్ సినిమా. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లాంటి సిటీలోనే దాదాపు 3 వారాలు 4 వారాలు ఆడిన సినిమాగా చెప్పొచ్చు. అంటే ఈ సినిమా థియేటర్లో చూద్దాం కానీ నాకు వీలు పడలేదు. కానీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో వచ్చిందని కానీ హిందీ వెర్షన్ మాత్రమే ఉంది. అయితే నేను అనుకోకుండా బాగుందన్నారు కదా అని చెప్పి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో చూసా. ఇది సినిమా అయితే సూపర్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మొత్తం ఒక ఫైట్స్తోనే నడిచే సినిమాగా చెప్పొచ్చు. ఇది హీరో కొత్తవాడు. ఈ సినిమాకి ఫస్ట్ సినిమా అనుకోవచ్చు. అతను లక్ష్య అనే అతను చేశాడు. అమిత్ రాథోడ్ అనే పాత్రను అతను చేశాడు. అంటే అతను ఆర్మీ కమాండర్గా పనిచేసే ఉద్యోగం అతనిది. అక్కడ లక్ష్య రాథోడ్కి ఒక అమ్మాయితో లవ్ అఫైర్ ఉండి రాంచీ వెళ్తాడు. నాకు నిశ్చితార్థం జరిపారు అని ఆ అమ్మాయి లేఖ రాయడం ఫోన్ చేయడంతో అతను రాంచీ వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మాయితో మాట్లాడిన తర్వాత మనం ఢిల్లీలో అమ్మాయి పెళ్ళి ఢిల్లీ వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుని మనం వెళ్ళిపోదాం అనే ప్లాన్తో ఉంటారు వాళ్ళు. అనుకున్నప్పుడు పెళ్లి కూతురు తల్లిదండ్రులు మొత్తం బంధువులు అందరూ కలిపి ఒక ట్రైన్లో బయలుదేరతారు. అదే ట్రైన్లో హీరో కూడా ఉంటాడు. ఆ ట్రైన్ని 40 మంది బందిపోటు దొంగలు అటాక్ చేస్తారు. అంటే లైన్ పరంగా చూసుకుంటే ట్రైన్లో జరిగేది ఇదే. ఆ బందిపోట్లు అటాక్ చేస్తే ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం ఇది. అయితే సినిమా పూర్తిగా ఎలా ఉందనుకోవచ్చు? పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా చూడొచ్చు అంటారు దీన్ని? ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే చిన్న లవ్ ట్రాక్ ఒకటి ఉంటుంది అంతే. కాకపోతే హీరోయిన్ తాన్యా చేసింది తులిగా అనే పాత్ర. అంటే వీళ్ళిద్దరికి లవ్ ట్రాక్ ఉంటుంది. తనకి చెల్లెలు ఉంటుంది హీరోయిన్కి. కానీ బందిపోటు దొంగలు బలి చేసుకుంటారు ఆ అమ్మాయిని. అయితే ఆ అమ్మాయి బందిపోటు దొంగలు అటాక్ చేసినప్పుడు హీరోని ఒక మాట అడుగుతుంది. నా చెల్లిని మాత్రం క్షేమంగా రక్షించని ఒక మాట అడుగుతుంది. ఆ చెల్లిని హీరో రక్షించాడా లేదా, ఆ బందిపోటు దొంగలను అతను ఎలా అంతమొందించాడు అనేదే ప్రధాన కథాంశం. ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇతని ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతను కూడా కమాండరే. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి బందిపోటు దొంగని ఎట్లా అటాక్ చేశారనేది. మొత్తానికి ఇది సినిమా అయితే అద్భుతంగా ఉందండి. ఇక్కడ బందిపోటు దొంగలో కూడా మనకు పాత్రలు పోషించిన వాళ్ళలో రాఘవ్ జోయల్ అద్భుతంగా నటించాడు. అతను కూడా మెయిన్ విలన్ అనుకోవచ్చు అతన్ని. తర్వాత ఆశీష్ విద్యార్థి, ఆ బందిపోటు దొంగలకి నాయకుడిగా ఆశీష్ విద్యార్థి కూడా యాక్ట్ చేశాడు. అయితే ఇది ధర్మ ప్రొడక్షన్స్ను సికియా ఎంటర్టైన్మెంట్ వీళ్ళు సంయుక్తంగా చేసిన సినిమాకి డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ ఇది ఆ డైరెక్షన్లో వచ్చిన సినిమా. అయితే ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే యాక్షన్ సన్నివేశాలు, ఆ ఫైట్ సీన్స్ అవి కొరియోగ్రాఫ్ చేసిన ఎవరో కానీ యాక్షన్ డైరెక్టర్ ఎవరో కానీ తెలియదు కానీ అద్భుతంగా చేసాడు. మనకి సినిమా మొదటి నుంచి కూడా ఆ ట్రైన్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా అయిపోయే వరకు కూడా మనకి ఉత్కంఠభరితంగా ఫైట్ సీన్స్ ఉంటాయి. అంటే ఒక్కోసారి అసలు హీరో బలైపోతాడా అనే అనుమానం కలుగుతుంది. అతను కూడా అద్భుతంగా చేశాడు. మొదటి సినిమా అయినా కానీ లక్ష్య అనే అతను మొదటి సినిమా అయినా కానీ అంతకుముందు ఏవి టీవీ సీరియల్స్ టీవీకి సంబంధించిన ఏదో కొన్ని చేశాడు. కానీ సినిమాగా చూసుకుంటే ఇదే మొదటి సినిమా. కానీ అతనికి స్టార్డమ్ వచ్చినట్టు అనుకోవచ్చు ఈ కిల్ సినిమా విషయంలో. అయితే మొత్తానికి సినిమా అంతా కూడా ట్రైన్లోనే ఎక్కువ శాతం షూట్ జరిగిందని చెప్పేసి అయితే అంటున్నారు. సో ప్రేక్షకుడు నిజంగా అలరించిందా, నిజంగా ఆకట్టుకుందా? ట్రైన్లోనే పూర్తి సినిమా మొత్తం ఉంది అంటే ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? అక్కడే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఒక ట్రైన్లోనే మనకు సాధారణంగా ట్రైన్లో బోర్ కొడుతుంది. ఒక ట్రైన్లోనే సినిమా జరుగుతుంది ఏంట్రా బాబు అని బోర్ కొడదు అనుకుంటారు. కానీ మనకి ఎక్కడా బోర్ కొట్టదు. వీళ్ళ నుంచి అసలు ఎలా వీళ్ళు బయటపడతారా లేదా అనుకునేలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. కథాపరంగా చూసుకుంటే చిన్న కథ, ఒక చిన్న లవ్ ట్రాక్, వాళ్ళు లేచిపోదాం అనుకుంటారు, అదే లైన్ కథాపరంగా చూసుకుంటే. అక్కడ మరి దొంగలని అటాక్ చేసేయడం అనేదే ప్రధాన కథ డైలాగుల పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు ఈ సినిమాలో. అందుకని ఈ కిల్ సినిమా ఇంత పెద్ద హిట్ అవడంతోనే బాలీవుడ్లో జాన్విక్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఫ్రాంచైజీగా రైట్స్ కొనుక్కున్నారు వాళ్ళు హాలీవుడ్లో ఈ సినిమా రీమేక్ చేయడానికి. ఇది రీమేక్ కథ కాదు. ఈ కథని హాలీవుడ్లో అడిగారు ఆల్రెడీ. తెలుగులో కూడా ఈ సినిమాని తెలుగులో వెర్షన్ లేదు మనకి ఓటీటీలో. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉన్నా కానీ తెలుగు వెర్షన్ అయితే లేదు. తెలుగు వెర్షన్ రీమేక్ చేద్దామనే విషయంలో చాలామంది పోటీ పడుతున్నారు ఈ సినిమా రైట్స్ కోసం.
ఆ పోటీ పడే వాళ్ళలో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రామానాయుడు గారు వాళ్ళ అబ్బాయి రాణా కోసం అడుగుతున్నట్టుగా తెలిసింది. అలాగే మరి సుధాకర్ మన కృష్ణగారి అల్లుడు సుధీర్ బాబు, కృష్ణగారి అల్లుడు సుధీర్ బాబు, విశ్వక్సేను, ఇలా కొంతమంది హీరోలు ఇట్లా అడవిశేషి కానీ ఈ పాత్ర పోషించాలి అనే దీని మీద చాలామంది హీరోలకి అయితే కోరిక ఉంది. అంత అద్భుతమైన పాత్ర డిజైనింగ్ విషయంలో కూడా డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతను కూడా చాలా అద్భుతంగా చేశాడు. కాబట్టి తనకు తెలుగు డబ్బింగ్ లేకపోవడం ప్రధాన కారణం ఏంటంటే జనరల్గా అయితే డబ్బింగ్ వచ్చేది, రైట్స్ కోసం పోటీ పడటంతో రీమేక్ చేయడానికి. రీమేక్ చేస్తే మళ్ళీ సక్సెస్ అవుతుందా లేదా, మళ్ళీ మనవాళ్ళు కొంత కాళిదాస్ కవిత్వం కొంత మన పైత్యం కొంత అంటారు. కాబట్టి దీంట్లో కామెడీ ట్రాక్లు అవి జోడించారనుకోండి దీనికి పోతుంది. ఆ సీరియస్గా సాగే సబ్జెక్ట్లో మనం ఏమీ మార్పులు చేయకుండా చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది. తెలుగులో కూడా చాలామంది పోటీలు పడుతున్నారు, తెలుగులో పోటీ పడుతున్నారు, తమిళ్లో పోటీ పడుతున్నారు, కన్నడంలో. అందుకనే వాళ్ళు ఎవరికి రైట్స్ అమ్మలా ఇంతవరకు నడుస్తుంది, ఇది సంప్రదింపులు జరుగుతున్నారు. కాబట్టి ఒక హాలీవుడ్ మాత్రమే రైట్స్ అమ్మినట్టు తెలిసింది మనకి. అయితే ఇలాంటి కథలకు మాత్రం పెట్టింది పేరునటువంటి ఒక అడవిశేషు. ఎందుకంటే గతంలో మనం చూసాం గూఢచారి కావచ్చు, ఇలాంటి సినిమాలన్నిటి కూడా మేజర్ కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా అత్యద్భుతంగా పోషించాడు అడవిశేషు. సో అడవిశేషు చేస్తే ఎలా ఉంటుంది అనేది కొంతమంది అయితే అనుకుంటూ ఉన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అడవిశేషుకి అందరికీ బాగానే ఉంటుందండి. మనం అనుకున్న రాణాకి అద్భుతంగా ఉంటుంది, అలాగే అడవిశేషుకి బాగుంటుంది, విశ్వక్సేన్కి బాగుంటుంది, సుధీర్ బాబుకి బాగుంటుంది. కాకపోతే ఆ కొత్త హీరోనే సక్సెస్ఫుల్ చేశాడు, అతనికి స్టార్డమ్ వచ్చింది అనుకోవచ్చు. ఈ సినిమాతో అందరి దృష్టి లక్ష్య వైపు మళ్ళిందని చెప్పుకోవచ్చు. కాబట్టి అందుకనే ఇంత డిమాండ్ వచ్చింది ఈ పాత్రకి. అతను మంచి పేరు వచ్చింది, అతను బాగా చేసాడు కూడా. అతను అయితే ఈ సినిమాకి సంబంధించి నిడివి ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? నిడివి తక్కువేనండి, దాదాపు 2 గంటల లోపు నిడివిలోనే సినిమా అయితే కంప్లీట్ అవుతుంది. 2 గంటల 20 నిమిషాలు అట్లా ఉంటుంది. నిడివి పరంగా చూసుకుంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. కానీ నా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఇంత గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలు ఏవీ లేవని చెప్పుకోవచ్చు. అందుకనే మనకి ఇక్కడ రిలీజ్ అయినా కానీ హైదరాబాద్ లాంటి నగరంలో కూడా దాదాపు 4 వారాల దాకా ఆడిందంటేనే చెప్పుకోవచ్చు ఈ సినిమా. సో మొత్తానికి సినిమాలో పాటలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇక పాటలు కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఓన్లీ బందిపోటు దొంగలు అటాక్ చేయటం, ఆ బందిపోటు దొంగలని 40 మందిని ఇద్దరు హీరోలు అంటే ఇంకో పాత్ర అతను సహాయకుడే కానీ అతను హీరో కాదు. ఒక్క హీరో ఒంటరిగా అతను పోరాడా లేదా గెలిచాడా లేదా అనేది 40 మందిని మట్టు పెట్టడం అంటే మాటలు కాదు. కాబట్టి అలా, ఎందుకంటే ఎక్కడ మనకి అసహజత్వంగా ఉండదు, చాలా న్యాచురల్గా జరిగిన ఫైట్స్ కూడా కంపోజ్ చేయడంలో చాలా న్యాచురల్గా ఉంటుంది. సినిమాటిక్ డ్రమటైజ్ చేయడం అట్లా లేదు. అందువల్లే అంత గ్రిప్పింగ్గా నడిపింది. మనకు చూసేవాళ్ళు కూడా చాలా ఉత్కంఠభరితంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనం ఎక్కడ అసలు బయటికి వెళ్ళిపోయి ఇంకొచ్చు మళ్ళీ చేసేద్దాం అనే పరిస్థితి లేకుండా అంత ఉత్కంఠభరితంగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకుని డైరెక్షన్ చేసాయంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో మొత్తానికి ఇది తెలుగులో ఇలాంటి ఫార్ములాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారా లేదంటే ఏం చెప్తారు? తెలుగులో చేసినా హిట్ అవుతుందండి. కాకపోతే హిందీలో చాలామంది చూసేసి ఉంటారు. మన హైదరాబాద్ లాంటి నగరంలో చూస్తారు కానీ బయట వాళ్ళు చూడరు. తెలుగులో చేస్తే మాత్రం ఎవరు చేసినా కానీ వాళ్ళకి మంచి పేరు వచ్చే పాత్ర అయితే అవుతుంది. అంటే స్టార్డమ్ ఉన్న హీరోని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త హీరోనే సక్సెస్ అయ్యాడంటే స్టార్డమ్ ఉన్న వాళ్ళే చేయాల్సిన అవసరం లేదు. అందులో చేసిన పాత్రలు చేసిన వాళ్ళు ఆశీష్ విద్యార్థి మనకు తెలుసు, కానీ మిగతా అందరూ కూడా పెద్ద వెల్ నోటెడ్ ఆర్టిస్టులు ఏం కాదు. కానీ అద్భుతంగా సినిమాకి సరిపడా పాత్రలో ఎంపిక జరిగింది అక్కడ. అయితే సినిమా సాధారణంగా ఎప్పుడు రీమేక్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అదే డైరెక్టర్ కావచ్చు, లేదంటే మనకు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక ప్యాడింగ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పెట్టి చేస్తూ ఉంటారు. సో మనం చూసాం దృశ్యం కావచ్చు, దీంట్లో కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక చైల్డ్ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళే ఎక్కువ శాతం అన్ని రీమేక్స్లో ఉన్నారు. సో ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే ఈ సినిమాని ఖచ్చితంగా రీమేక్ చేయాలి అంటే ఆ డైరెక్టర్ ఉంటే మంచిదంటారా, లేదంటే ఆ డైరెక్టర్ అయితేనే 100% న్యాయం జరుగుద్ది, ఆ టీం అయితేనే 100% న్యాయం జరుగుద్ది. ఎందుకంటే అంత గ్రిప్పింగ్గా చేయాలంటే యాక్షన్ కొరియోగ్రఫీ కానీ మన వాళ్ళు చేయాలన్నా కానీ అది ఎక్కడ అది టెక్నిక్ మిస్ అయినా మనకి ఇబ్బంది అవుతుంది. ఆ సినిమాటోగ్రఫీ కానీ అవన్నీ కూడా, సినిమాటోగ్రాఫర్ పాత్ర కూడా ఉంది ఈ సినిమా సక్సెస్లో. ఎందుకంటే సినిమాటోగ్రఫీ చూసుకుంటే రాఫే మహమూద్ అనే అతను సినిమాటోగ్రఫీ చేశాడు. ఆ టీం చేస్తేనే బాగుంటుంది. కాకపోతే మరి తెలుగులో అతను బిజీ అయిపోతాడు. ఈ లక్ష్య సినిమాతోనే లక్ష్యకి మరి సీక్వెల్ చేయడానికి అవకాశం లేదు. ఒక విధంగా చెప్పాలంటే దీనికి ఒక పార్ట్ సీక్వెల్ ఉంటుందా అంటే అవకాశం అయితే లేదు. కానీ ఆ డైరెక్టర్కి ఖచ్చితంగా బిజీ అయిపోతాడు, బాలీవుడ్లో చేయడు.
వేరే వాళ్ళు చేయాల్సిన తప్పితే చేసే అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ కన్నడం తమిళం రైట్స్ అమ్ముతారు కాబట్టి, లేదా ఒక పాన్ ఇండియా సినిమాగా దీన్ని చేసుకుని మళ్ళీ చేస్తే బాలీవుడ్లో మళ్ళీ ఆడకపోవచ్చు. ఇప్పుడు కంపారిజన్ మొదలవుతుంది కాబట్టి. సో మొత్తానికి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక అద్భుతంగా అటెంప్ట్ అండి, అద్భుతమైన అటెంప్ట్ చేసే డైరెక్టరు. ఖచ్చితంగా అందరూ ఇట్లాంటి యాక్షన్ సినిమాలను కోరుకునే ప్రేక్షకులు ఎవరైనా ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏముంటారు? నేనైతే 5కి 3.5 ఇస్తానండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా డిజ్నీ హాట్స్టార్లో లభించేటువంటి ఈ సినిమాని ప్రేక్షకులందరూ కూడా చూసి అలరించాలని చెప్పి కోరుకున్నాను. నమస్తే. నమస్తే.